డిసెంబర్ 5 తర్వాత మిథున రాశి వాళ్ళకి మహా యోగం లభించబోతుంది. ఎందుకనంటే కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు త్వరితగతిన మళ్ళీ మిథునంలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు 365 రోజులు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉండాల్సిన గురుడు వక్రగతిన కర్కాటకంలోకి వెళ్ళాడు. మళ్ళీ ఈ డిసెంబర్ 5 తర్వాత కర్కాటకం నుండి మిథునంకి వస్తున్నాడు. నేను చెప్పినటువంటి ఈ 2 రాశుల వాళ్ళు ఎవరైతే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించారో, పునర్వసు నక్షత్రంలో జన్మించారో, ఈ 2 సాక్షాత్తు ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి సంబంధించిన నక్షత్రం, పునర్వసు అంటే శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేయండి. ఖచ్చితంగా పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేస్తే మీరు ఇప్పటి వరకు చదువుల్లో ఎప్పుడు వెనుకంజలోనే ఉంటారు. ఎవరైతే ఆరుద్ర 1, 2, 3 పదాల్లో జన్మిస్తారో, పునర్వసు 1, 2, 3 పదాల్లో జన్మించిన వారు చదువు ఎంత కష్టపడ్డా, వీళ్ళు ఎంత చదివినా కూడా వీళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగం రాదు. చివరికి ఏదో ఒకటి ఉద్యోగం చేస్తున్నామా అంటే చేస్తున్నామా అన్నట్టుగా వీళ్ళు అనుకున్న ఉద్యోగం కోసం దీన్ని ఒక పార్ట్ టైం లాగా యూజ్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు చాలినంత సంపాదన లేదో, లేదా మీకు నచ్చిన స్ట్రీమ్ లో లేదో, ఈ 2026 అనేది ఈ డిసెంబర్ 5 తర్వాత మీరు నూతన ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి జాబ్ మీ వశం అవుతుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వారు, మీ వ్యాపారంలో ఎదుగుదల లేదు, మీ వ్యాపారానికి ఎదుగుదల కోసం నేను మంచి నేమ్ కరెక్షన్ ఇస్తాను, ఒకసారి నేను ఇచ్చిన నేమ్ తో మీ వ్యాపారం సాగింపు చేసి చూడండి. ఖచ్చితంగా మీ వ్యాపారంలో అనూహ్యంగా ఎదుగుదల కనిపిస్తుంది. మీ ఎవరైతే మిథున రాశిలో జన్మించారో ఖచ్చితంగా పునర్వసు నక్షత్రంలో జన్మించి మధ్యవర్తిత్వాలు చేస్తున్న వాళ్ళు మీ చేతి గుండా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావండి. ఒకసారి మీ చేతి గుండా పోయిన డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది.